చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు. ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది. విద్యా వ్యవస్థని గత 5 సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు, సంఘాలు ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది. నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే 99% మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు. ఆ రోజే నేను అనుకున్నా, అబ్బా ఇది అద్భుతమైన శాఖ, ఇక్కడ నా అవసరం ఉంది, ఒక ఛాలెంజ్ గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను. గతంలో చూసాం, ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది, ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి